ప్రభు మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము 10వ అధ్యాయము 2 నుంచి 16 వచనాలు. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించనని వారు సమాధానమిచ్చారు. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండదు. వారిరువురు ఏక శరీరులై ఉండరు, కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదని యేసు వారితో పలికెను. వారి ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గురించి శిష్యులు ఆయనను ప్రశ్నించారు. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతటి కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపుడు, ఏలైనా అట్టి వారిదే దేవుని రాజ్యమును పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని దీవించను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 27వ సామాన్య ఆదివారంలోనికి మనం ప్రవేశించున్నాము. ఈ ఆదివారం యొక్క పట్టణాలు: మొదటి పట్టణము, 2వ పట్టణము. సువిశేషాలు దేవుడు ఏర్పరిచినటువంటి జతపరిచినటువంటి జంటను మానవులు వేరుపరచబడరాదు అని వివాహ బంధముల గురించి దేవుడు ఈ రోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు పరిసయ్యులు యేసు ప్రభువుని పరీక్షించదలిచారు. అంటే యేసు ప్రభువుని ఒక ప్రశ్న అడిగి ఈయనేమి సమాధానం చెప్తాడా అని యేసు ప్రభువుని పరీక్షించదలిసి ఈ ప్రశ్నను అడిగారు. ఏమిటా ప్రశ్న? సువిశేషంలో వ్రాయబడి చూడండి. ఆయన వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు, భార్యను విడిచిపెట్టేయాలి అంటే భర్తకు అది తగునా అనే ప్రశ్న యేసు ప్రభువుని అడిగినట్లు వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. సాధారణంగా మరి యొక్క పట్టణాలు మనం చూసినట్లయితే లేదా ఈ లౌకిక తీరును మనం పరిశీలించినట్లయితే మానవ మనుగడకు పునాది కుటుంబం. ఈ యొక్క మానవులు దినదినము కూడా పెరగాలి అంటే దానికి ఒక కుటుంబం అనేది కావాలి. కాబట్టి కుటుంబ వ్యవస్థ నుంచే మానవుడు మరి కొత్త కుటుంబాలుగా ఏర్పడుతూ ఉంటారు. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థకు వెన్నెముక లాంటిది వివాహం. ఈ వివాహము ద్వారా ఏమేర్పడుతుంది? ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. ఈ కుటుంబము ద్వారా ఏమేర్పడుతుంది? సంతానము ఏర్పడుతుంది. ఈ సంతానం ద్వారా మానవాళి అంతా కూడా విస్తరిస్తుందని ఈరోజు పట్టణం మనకి తెలియజేస్తా ఉంది. అయితే నేటి సమాజంలో ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారము
ఈ యొక్క వివాహ జీవితంలో మరి విభేదాల వలన విడాకులు, విడిపోవడాలు ఇవన్నీ కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు ఇలా జరుగుతా ఉంది? ఈ యొక్క వైవాహిక జీవితంలో ఎందుకు ఈ విడాకులు, భార్యాభర్తలు విడిపోవటము, భర్త భార్యను విడిచిపెట్టడము లేదా భార్య భర్తను విడిచిపెట్టడము ఎందుకు జరుగుతుంది అంటే ఆ యొక్క వివాహ బంధానికి తగినటువంటి ప్రాముఖ్యతను తెలియకపోవటం వలన, భార్య ఏంటో తెలియకపోవటం వలన, భర్త ఏంటో తెలియకపోవటం వలన, ఈ కుటుంబ జీవితము భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత వారికి తెలియకపోవటం వలన, లేదా ఆ వివాహ బంధం యొక్క పవిత్రత అనేది తెలియకపోవటం వలన, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం వలన ఈ కుటుంబ వ్యవస్థ అంతా కూడా నాశనం అవుతుంది అని వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే వివాహం గురించి దేవుడు ఈ రోజు చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ అందరూ కూడా వివాహమైనటువంటి వారందరూ కూడా ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, యవనస్తులు కూడా ఉన్నారు. వివాహం గురించి కొద్దిసేపు మనం ధ్యానం చేసుకున్నాం. మీరే చెప్పాలి. ఎందుకంటే పెళ్ళైనటువంటి వారు, కుటుంబాలు ఉన్నటువంటి వారు, పిల్లలు ఉన్నటువంటి వారు వీరందరూ ఉన్నారు కాబట్టి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు మీరు చక్కగా వాటికి సమాధానము కుటుంబ జీవితం నుంచి తెలియజేయవలసిన అవసరత ఉన్నది. వివాహానికి ముందు యువకులుగా ఉన్నప్పుడు మరి ఎన్నో కలలు కంటారు. అవునా? ఏం కంటారు కలలు? నాకు మంచి భార్య దొరకాలని యువకుడు కలలు కంటా ఉంటాడు. నాకు మంచి భర్త దొరకాలని యువతలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, మొక్కుకుంటా ఉంటారు. అవునా? ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పెండ్లి మరి చక్కగా రంగరంగ వైభవంగా చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో యువకులు ప్రణాళికలు వేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా నా బిడ్డ యొక్క వివాహాన్ని ఎంత ఘనంగా చేయాలి, నా కుమార్తె యొక్క వివాహాన్ని ఎంత ఘనంగా చేయాలి అని ఎంతో ఆశతో ఉండి మరి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, దేవుణ్ణి అడుగుతూ ఉంటారు సహాయం చేయమని. అయితే వివాహములు అనేవి ఎక్కడ నిర్ణయించబడినేమా? వివాహములకి ఎక్కడ నిర్ణయించబడింది? దేవుడు పరలోకములోనే వివాహమును నిత్యం చేశాడు. నీ ఆలోచనలు ఏమి కూడా అక్కడ జరగవు. అవునా? ఇప్పుడు ఒక బిడ్డ యువకుడిగా ఉన్నప్పుడు ఈ యువకుడికి ఫలానా అమ్మాయి భారీగా వస్తుందని ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేరు. మన పక్క ఊర్లోనే వస్తుందా లేదా వేరే ఊర్లో వస్తుందా మనకి తెలియదు. కాబట్టి వివాహము అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి అందులో? వి వా హ మో. వి అంటే విడివిడిగా ఉన్నటువంటి వారు. పెళ్లి కావాల్సినటువంటి వారు ఎక్కడున్నారు? నీ కొడుకు ఉన్నాడు అనుకో, నీ దగ్గర ఉన్నాడు. అవునా? నీకు రావాల్సిన కోడలు ఎక్కడుంది? ఎక్కడో ఉంది, తెలియదు కదా. కాబట్టి విడివిడిగా ఉన్నటువంటి వారు, వివాహంలో మొదటి అక్షరం తెలియజేస్తుంది విడివిడిగా. కుమారుడు ఎక్కడుంటే కోడలు ఎక్కడో ఉంటుంది, కూతురు ఎక్కడుంటే అల్లుడుగా రావాల్సిన వ్యక్తి ఎక్కడో ఉంటాడు, తెలియదు మనకి. విడివిడిగా ఉన్నటువంటి వారు వివాహం అనగా వి. తర్వాత రెండో అక్షరం ఏంటి? వా. వా అంటే అర్థం ఏంటమ్మా? విడివిడిగా ఉన్నటువంటి వారు దేని చేత ఐక్యపరచబడుతున్నారు? దేవుని యొక్క వాక్కు చేత. అవునా? పరిశుద్ధమైనటువంటి వివాహ సాంఖ్యము ద్వారా విడివిడిగా ఉన్నటువంటి వారు వాక్కు చేత ఒకటవుతూ ఉన్నారు. అవునా? మూడో అక్షరం ఏంటి? హ. అంటే ఈ వివాహము ద్వారా ఒకరినొకరు హత్తుకొని జీవిస్తూ ఉన్నారు. ము అంటే ఏంటి? ము అంటే ఏంటమ్మా? మూవ్. ము అంటే మూవ్. ఎంఓవి మూవ్. చెప్పమే. మూవ్ ముందుకి సాగడం, ముడిపడడం, ముడి వేయుట. అందుకనే ఈ వివాహమును ఎవరు ఏర్పాటు చేస్తున్నారు?
దేవుడు ఏర్పరచబడినటువంటి వివాహము. వివాహములు పరలోకములోనే నిత్యం చేయబడతాయి. నీకు కావలసినటువంటి యువతి, నీకు కావలసినటువంటి యువకుడు దేవుడు ముందుగానే నిర్ణయం చేసి ఉంచుతాడంట. దీనిని మనము జ్ఞాన వివాహం అని కూడా అని అంటాం. కాబట్టి కొందరు ఏమంటారు పెళ్లి అంటారు, కొందరు ఏమంటారు పెళ్లి. వివాహానికి పేర్లు ఉన్నాయి. ఏమంటావమ్మా? పెళ్లి అంటాం, అవునా? కొందరు ఏమంటారు పరిణయము అంటారు, కొందరు ఏమంటారు కళ్యాణం అంటారు. తెలుసుగా మీకు, మాట్లాడరే. కొందరు ఏమంటారు కళ్యాణం అంటారు, కొందరు ఏమంటారు పరిణయం అంటారు, కొందరు ఏమంటారు పెళ్లి అంటారు. మనమేమంటాము జ్ఞాన వివాహము అని అంటాం. కాబట్టి ఈ వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఏ విషయాల్లో ఘనమైనది? అన్ని విషయాలలో ఘనమైనది అని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. అందరి చేతను గౌరవింపబడవలేను. వివాహ బంధము నిష్కళంకమైనదిగా ఉండవలేను. ఏలైనా అవినీతి పరులను వ్యభిచారులను దేవుని తీర్పునకు. ఇక్కడ వివాహం గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. వివాహం అనేది అన్ని విషయముల కన్నా ఘనమైనది. అంటే నువ్వు ఆచరించేటువంటి ప్రతి కార్యాన్ని మనం చూసుకున్నట్లయితే, పుట్టినరోజు అవని, చనిపోయిన రోజు అవని, గృహప్రవేశం అవని, ఇంకా రకరకాల కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం కదా. మనం చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ మనం చూసుకున్నట్లయితే అన్ని విషయములలో కూడా వివాహం అనేది ఘనమైనటువంటి కార్యం. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఒక్కసారి వివాహం జరిగిన తర్వాత భార్యను పరిత్యజించకూడదు. ఒకసారి వివాహం జరిగిన తర్వాత భర్తను పరిత్యజించకూడదని యేసు ప్రభు ఈరోజు సువిశేషములో తెలియజేస్తున్నాడు. పెళ్లి నాటి ప్రమాణాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశారు పెళ్లి రోజున? మీరందరూ కూడా వివాహమైనటువంటి వారే కాబట్టి పెళ్లిలో మీరు ఒక ప్రమాణం చేశారు. ఏంటా ప్రమాణం? ఏం ప్రమాణం చేశారు? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తొందరగా గుర్తుంటది. అప్పుడేం గుర్తుంటది అంటున్నారమ్మా? చెప్పండి మరి. మరి ఇప్పుడు లేటెస్ట్ గా కొత్తగా పెళ్ళైన వాడు చెప్పండి. నువ్వు చెప్పమ్మా, ఈ మధ్యగా నీకు పెళ్లి రోజు ప్రమాణం ఏం చేస్తావు? వ్యాధిలోను, బాధలోను, కష్టములోను, సౌఖ్యములోను నీకు నేను ప్రామాణికముగా ఉంటానని ప్రమాణము చేస్తున్నా. వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, అనేక రకమైన బాధలు ఎన్నొచ్చినప్పటికీ కూడా నేను నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసినటువంటి నీవు, దేవునికి మాటించినటువంటి నీవు అది మరిచిపోయి భర్తను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతే ఎవరి మాటను కాదని వెళ్ళిపోయావు? దేవుని యొక్క మాటలు. అలాగే భర్త కూడా ప్రమాణం చేశాడు కాబట్టి నీకు వ్యాధిలోను, బాధలోను, కష్టములోను నేను నీకు తోడుగా ఉంటానని నువ్వు ప్రమాణం చేసి పెళ్లిలో దేవుని ముందు ప్రమాణం చేసి అంగీకరించి వివాహం చేసుకున్నటువంటి స్త్రీను నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోట దేవుని యొక్క మాటను నువ్వు జబదాచినట్లని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి పెళ్ళంటే జన్మ జన్మల బంధము, నూరేళ్ల పంట. కాబట్టి ఆ యొక్క పెళ్లిని ఎలా చేస్తారు? పెళ్లి అనగానే ఏం గుర్తొస్తాయమ్మా? ఏం గుర్తొస్తాయి? ఇప్పుడు మీ ఇంట్లో కుమారుడు గాని కుమార్తె గాని పెళ్లిని చేయాలని నిశ్చయించుకున్నారు, పెళ్లి డేట్ని ఫిక్స్ చేసుకున్నారు, ప్రకటనలు తీసుకున్నారు. ఇప్పుడు మీ పనులు ఏంటిగా? ఇంటి పనులు, బంధుమిత్రులు, మేళాలు, తాళాలు, మంగళవాద్యాలు, తోరణాలు, కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు, లైటింగ్లు, మ్యూజిక్లు అన్ని కూడా రంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకోవడానికి మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాం. అంటే మానవ జీవితంలో వివాహం అనేది ఒక అంతస్తు. ఒక వ్యక్తికి వివాహం కాలేదనుకోండి, అతనికి విలువ ఉండదు, పెళ్లి కానివాడు అంటారు. ఈ వివాహం ద్వారా మానవ జీవితంలో
ఒక అంతస్తులోనికి నీవు ప్రవేశిస్తూ ఉన్నావు. ఏ అంతస్తుది? కుటుంబము. పెళ్ళవగానే భార్యాభర్తలు ఒకటిగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక కుటుంబ వ్యవస్థలోనికి, ఒక గౌరవప్రదమైనటువంటి అంతస్తులోనికి దేవుడు నిన్ను ప్రవేశపెడుతున్నాడని ఈ యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అయితే ఈ సువిశేషంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరచరాదు. అంటే దేవుడు, అందులోనే ఉంది, ఆ వాక్యంలో ఉంది, దేవుడు జతపరిచిన జంట. ఎవరు చేశారా పెళ్లి? దేవుడు జత చేశాడు. ఈ వివాహానికి పునాది వేసింది ఎవరు? దేవుడే. దేవుడు జతపరిచినటువంటి జంట అని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి సృష్టి ఆరంభంలోనే దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృష్టించాడు. మొట్టమొదటి ఎవరు సృష్టించాడు? ఆదాముని సృష్టించాడు. ఆదామును సృష్టించిన తరువాత ఆదామును చూసి దేవుడు సంతోషపడ్డాడమా? సంతోషపడలా. ఆదాము ఒంటరిగా ఉంటున్నాడే అని ఎవరు బాధపడ్డారమ్మా? దేవుడు బాధపడ్డాడు. అంటే ఒంటరి జీవితము మంచిది కాదు, అది అనర్థాలకు దారి తీస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే మరి దేవుడు ఆలోచన ఎలా ఉందో చూడండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సృష్టి ఆరంభంలోనే దేవుడు మనకి వివాహమునకు పునాదిస్తున్నట్లుగా వాక్యం మనకి తెలియజేస్తాడు. కాబట్టి ఈ ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇతనికి తోడుగా ఏదో ఒకటి చేయాలని దేవుడు ఆలోచన చేశాడు. సృష్టి అంతా కూడా వెతికాడంట. ఆ సృష్టిలో పశుపక్షాదులు ఉన్నాయి, చెట్లు చేమలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వెతికాడు. ఇవన్నీ వెతికిన ఆదాముకి సంతోషపరిచేటువంటి ఆ యొక్క సృష్టిలో ఏది కూడా దొరకల దేవుడికి. అప్పుడు దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఆదాము లాంటి నరునే మనము తయారు చేసి ఆదాముకు తోడుగా ఇస్తే బాగుంటుందని ఒక స్త్రీని తయారు చేయడానికి ఆయన ఇష్టపడినట్లుగా వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఎందుకంటే ఆ స్త్రీని మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ఎలా తయారు చేశాడమ్మా? అప్పుడు దేవుడైనటువంటి యావే నరునికి గాఢ నిద్రను కలగచేసి అతడు నిద్రపోవున్నప్పుడు ఒక ప్రక్కటెముకను తీసి ఆ చోటును మరలా మాంసముతో పొంచివేసి ఆ నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ కూడా? ఎక్కడ ప్రకటముగా? సింహమా, పులియా, లేకపోతే ఎందులో నుంచి? ఏ పురుషుడు? దేవుడు నిర్ణయం చేసినటువంటి ఆ వివాహముకి దేవుడు నీకు ఒక జతను ఏర్పాటు చేశాడు. ఆ జతలో ఉన్నటువంటి ఎముకల నుంచి నిన్ను తయారు చేశాడని వాక్యం మనకి తెలియజేస్తాము. ఆదాముకి ఏం చేశాడట? ఏం చేశాడు? గాఢ నిద్రను కలగజేసి. ఏ నిద్ర కలగజేయకుండా ఆదామా నీ ఎముకను కూడా తీస్తాను రా అన్నప్పుడు రాడంటారా? రాడేమో. అందుకని ఏం చేశాడు? గాఢ నిద్ర, మత్తు కలగజేశాడు. వైద్యులకు పరమ వైద్యుడు ఆయనే. ఆ రోజే ఆది కాలంలోనే దేవుడు నిద్ర అనేటువంటి మత్తుని ఆదాముకి కలగజేశాడు. ఆదాముకి నొప్పి తెలియకుండా ప్రక్కటెముకను తీశాడంట. వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. ఆదాము నాకు తోడు కావాలని ఎవరిని అడిగాడా? అడగల. ఆదాము ఒంటరిగా జీవించుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండట ఇష్టం లేదు. మనం కూడా
కొడుక్కి వయసు వచ్చేసింది అనుకోండి, 20-25 వచ్చేసింది అనుకోండి, తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారమ్మా? ఆడేం కంగారు పడాడు. తల్లిదండ్రులు కొడుక్కి వయసు వచ్చేసింది కాబట్టి వివాహాన్ని చేసేయాలి. అలాగే కూతురికి కూడా 20-25 సంవత్సరాలు వచ్చేసింది అనుకోండి, తల్లిదండ్రులు ఏం మొదలవుద్ది? సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేసేయాలి. ఎలా చూస్తారు సంబంధాలు? కొడుకుకి కానీ కూతురుకి కానీ సంబంధాలు ఎలా చూస్తారమ్మా? అల్లుడు ఎలా ఉండాలి? ప్రయత్నం ఉందనుకుంటా. అల్లుడు ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, మంచి గుణం ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, ఉద్యోగం ఉండాలి. అవునా? ఎన్నో కోరికలతో మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అది మన చిత్తము కాదు. దేవుడు ఏర్పరిచినటువంటి జంట. ఒక ముని తపస్సు చేస్తున్నాడంట. ముని తపస్సు చేస్తున్నాడు. జాగ్రత్తగానండి. తపస్సు చేస్తూ చేతులు ఇలా పెట్టుకొని సముద్రం ఒడ్డున లేదా నది ఒడ్డున తపస్సు చేస్తా ఉన్నాడు. ఈ తపస్సులో ఉండగా ఆకాశంలో నుండి ఒక ఎలుక పిల్ల అతని చేతిలో పడిందంట. ఏం పడింది? వింటున్నారు జాగ్రత్తగా? వాక్యం అయితే అంటారు కానీ ఇవా అని అంటారు. ఇందులో ఏం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వింటారు. ఎలుక పిల్ల ఆ దోసులో పడిందంట. అప్పుడు ఆ ముని అనుకున్నాడంట, ఎలుక పిల్లని చంపేద్దామా అనుకున్నాడంట. నేను తపో దీక్షలో ఉన్నాను కదా. ఎక్కడ ఉన్నాడమ్మా? నేను తపో దీక్షలో ఉన్నాను కదా, ఈ యొక్క జీవహింస చేయకూడదు. అని ఆలోచన చేసి తన తపోశక్తితో ఈ ఎలుక పిల్లని ఒక మంత్రంలాగా జపించి ఒక చిన్న అమ్మాయిని తయారు చేసి దేనిగా మారింది? చిన్న పాపగా మారింది. తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ పాపని పెంచి పెద్ద చేశాడు. యవనస్తురాలైంది. ఇప్పుడు తన బాధ్యత ఏంటి? నా కుమార్తెకు విన్నామని నా కుమార్తెకు వివాహము చెయ్యాలి అని అతని ఆలోచన ఎలా ఉందంటే, నా కుమార్తెకు అల్లుడిని ఎలా తీసుకురావాలి? గొప్ప వ్యక్తిని తీసుకురావాలి. ఒక గొప్ప వ్యక్తిని తీసుకురావాలి. ఎవరికి లేనటువంటి అల్లుడిని నేను తెచ్చుకోవాలి. ఆశ మంచిదే కదా. మంచి ఆశతోనే ఆ ముని కూడా అలాగే చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఎంక్వైరీ చేశాడు. ఈ లోకంలో గొప్పవాడు ఎవడు అని ఎంక్వైరీ చేస్తే దానిలో నాబోటుగడ కనపడి, అయ్యా ఈ లోకంలో సూర్యుడు గొప్పవాడు అన్నాడు. ఏమన్నాడు? సూర్యుడు గొప్పవాడు అన్నాడు. సూర్య భగవానుడు గొప్పవాడు. అందరికీ కూడా వెలుగునిస్తాడు, వేడినిస్తాడు, వేడిని పుట్టిస్తాడు. పశుపక్షాదులు మరి జీవరాశులని కూడా జీవించడానికి అతడు సృష్టి అంతటికి కూడా వెలుగును ప్రసాదించేటువంటి వాడు. సూర్యుడు గొప్పవాడని అంటే సూర్యుడిని చేయి మీ అమ్మాయికి అని చెప్పాడు. అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్య భగవానుడా, నువ్వు చాలా గొప్పవాడివంట. మరి నా కుమార్తెను నీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మరి మన్నించి నా కుమార్తె వివాహాన్ని చేసుకోవడానికి అంగీకరించాలని అడిగాడు. అయ్యా, నేను గొప్పవాడే నువ్వు అనుకుంటున్నావు, కానీ మేఘం ఒకటి ఉంది. ఏముందమ్మా? మేఘం ఒకటి ఉంది. అది నాకన్నా గొప్పవాడు. ఎంత ప్రకాశవంతంగా నేను వెలుగునిస్తున్నప్పటికీ కూడా వాడు నాకు అడ్డం వచ్చేసి నా వెలుగుని ఆపేస్తున్నాడు. మేఘం ఇంకా చాలా నాకన్నా గొప్పది అని చెప్పాడు. అప్పుడు ఈ ముని ఎక్కడికి పరిగెత్తుకెళ్ళాడు? మేఘం దగ్గరికి వెళ్ళాడు. మేఘమా, నా యొక్క కుమార్తెను వివాహం ఆడటానికి మరి నువ్వు అంగీకరించాలి. నువ్వు గొప్పవాడు అని తెలిసింది.
కాబట్టి గొప్ప అల్లుడిని నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నా కుమార్తెను వివాహం ఆడాలి అని చెప్పి ఆ మేఘాన్ని అడిగాడంట. అప్పుడు మేఘం అన్నంట, నువ్వు నన్ను గొప్పవాడవని నువ్వు అనుకుంటున్నావా? నాకన్నా గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడంటాడు? గాలి. నాకన్నా గొప్పవాడు. ఈ గాలిగాడు ఏం చేస్తాడంటే వచ్చేం చేస్తాడు, గొప్పవాడిగా ఉన్న నన్ను ఒక ఇసిరిసిరినప్పుడు నేనేం వెళ్ళిపోతున్నాను, ప్రక్కకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి బలవంతుడని నన్ను అనుకున్నప్పటికీ కూడా ఈ గాలిగాడు నన్ను తోసేస్తున్నాడు, కాబట్టి నాకన్నా గొప్పవాడు ఈ గాలివాడు అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు ముని పని ఏంటో ఎక్కడికి వెళ్తున్నాడు, గాలిగాడి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి అయ్యా అయ్యా నువ్వు చాలా గొప్పవాడు కాబట్టి నా కుమార్తె నువ్వు వివాహం చేసుకోవాలని గాలిని అడుగుతూ ఉన్నప్పుడు ఆ గాలిగాడు ఏం చెప్తాడంటే, అయ్యా నాకన్నా గొప్పవాడు అక్కడ ఉన్నాడు, నేను బలవంతుడినే కాదను, కానీ నేను వీసేటువంటి గాలి వీసుకుంటూ వెళ్తూ ఉంటే ఇదిగో ఆ పర్వతం గాడి నాకు అడ్డొస్తున్నాడు, నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత రెండుగా నన్ను చీల్చేస్తున్నాడు, ఆ పర్వతం నన్ను చాలా అడ్డుకుంటుంది, నాకన్నా గొప్పవాడు ఎవడు, పర్వతం గాడని చెప్పేసి చెప్పాడంట. ఇప్పుడు ముని ఎక్కడికి వెళ్ళాడమ్మా, పర్వతం దగ్గరికి వెళ్ళాడు. పర్వతమా నువ్వు చాలా గొప్పవాడు అంట, కాబట్టి నా కూతురు నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఎవరన్నారయ్యా నా బాధ నీకేం తెలుసు, నేనంత గొప్పగా స్థిరముగా గొప్పగా ఎత్తుగా గాలిని అన్నిటినీ కూడా నేను ఆపినప్పటికీ కూడా నా యొక్క మొదటిలో లేదా నా శరీరంలో ఒక ఎలుక ఏం చేస్తుంది, కన్నాలు పెట్టేసి తులిసేస్తుంది. ఎంత భారీగా ఉన్న నన్ను కూడా ఆ ఎలుక ఏం చేస్తుందమ్మా, నన్ను తొలిసి వేస్తుంది, తుంచేస్తుంది. దానివల్ల నేనేమైపోతున్నాను, తరిగిపోతున్నాను, పడిపోతున్నాను. కాబట్టి నాకన్నా గొప్పవాడు ఎవడు, ఆ ఎలుక అన్నాడంట. అప్పుడు ఈ యొక్క మునికి జ్ఞానోదయమై ఇప్పుడు ఈ ఆ దగ్గర పాప ఉంది కదా, ఇప్పుడు పాపను ఏం చేశాడంట, తన మంత్రశక్తితో మళ్ళీ ఏం చేసేసాడు, ఎలుకను చేసి ఈ ఎలుక పిల్లని ఈ ఎలుకకిచ్చి పెళ్లి చేశాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏర్పరచబడినటువంటి జంట. మనం ఎన్నో ప్రణాళికలు చేస్తాం వివాహాన్ని గురించి, అది ఎక్కడ ఎలా నిర్ణయం చేయబడుతుందో మనకి తెలియదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మనం ఎన్నో ప్రణాళికలు వేస్తాం కానీ అవి నెరవేరవు. ఈ ముని ఎన్ని ప్రణాళికలు చేశాడమ్మా, ఎన్నో చేశాడు, కానీ నీకు జతపరచబడిన జంటను దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆదిలోనే వివాహమునకు మరి ఆయన పునాది వేశాడని వాక్యాలు మనకి తెలియజేసినాయి. మొదటి పట్టణంలో మనం చూసినప్పుడు అక్కడ ఏం చేశాడు, ఆదాముకి గాఢ నిద్రను కలగజేశాడంట. కలగజేసి అందులో నుంచి ఏం తీశాడు, ఒక ఎముకను తీశాడు. ఒక ఎముకను తీసి ఆ ఎముక నుండి ఏం చేశాడమ్మా, స్త్రీని తయారు చేశాడు. అవునా? అందుకనే ఆదాము ఎక్కడి నుంచి తయారు చేయబడ్డాడు, నేల మట్టిలో. అందుకనే గొడవలు అంతా కూడా మట్టే పురుషులకి. అవునా? పురుషులకి అంతా కూడా మట్టే. స్త్రీ ఎక్కడి నుంచి తయారు చేయబడింది, ఎముకల నుంచి, మట్టిల నుంచి కాదు. అందుకని ఆ గొడవలు ఎక్కువగా తెలివితేటలోనే అంటున్నాడు. అవునా? ఎముక నుంచి తయారు చేయబడినటువంటి స్త్రీ. కాబట్టి నువ్వు నారి అని పిలువబడుతున్నావని దేవుడు ఆ యొక్క స్త్రీని తయారు చేసి ఎవరికి జత చేశాడమ్మా, ఆదిలోనే అవ్వకి ఆదాముకి వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు.
అందుకనే స్త్రీ చాలా కుటుంబాలలో చూడండి మరి తెలివితేటలు, కుటుంబాన్ని పోషించుకునేటువంటి, రక్షించుకునేటువంటి, కాపాడుకునేటువంటి, కుటుంబాన్ని సంరక్షించుకునే బాధ్యత స్త్రీ మీద ఎంతో ఉంది. వివాహ బంధమును దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మానవుడికి మరి ఆదాముకి తోడుగా స్త్రీని ఏర్పాటు చేసి మీరిద్దరు కూడా ఎలా ఉండాలి, అన్యోన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పెళ్లి ఎక్కడ చేశాడు, అవ్వకి ఆదాముకి పెళ్లి ఎక్కడ చేశాడు దేవుడు, కళ్యాణ మండపంలోన ఏదైనా తోటలో చేశాడు. అంగంగ వైభవంగా పెళ్లి చేసి మీరు ఏం చేయమన్నాడమ్మా, మీరు ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఫలాలను కూడా భుజిస్తూ ఏం చేయమన్నాడు, దినదినము కూడా పిల్లలను కని మీరు అభివృద్ధి చెందండి. అంటే కుటుంబ వ్యవస్థ నుంచి దేవుడు మరి ఇక మానవాడిని విస్తరింప చేయడానికి ఎంతగానో ఆశపడ్డాడు. కాబట్టి దేవుడే స్వయముగా ఆ రోజు అవ్వకి ఆదాముకి వివాహం చేసి ఆ వివాహాన్ని పవిత్రపరిచాడు, ఆ వివాహాన్ని భద్రపరచుకోమన్నాడు. ఆ వివాహ బంధానికి ఏ పవిత్రతను చేకూర్చండి, మీరిద్దరు కూడా అన్యోన్యంగా జీవించండి అని చెప్పి వారిని ఆశీర్వదించినట్లుగా ఆ మొదటి పట్టణం మనకి తెలియజేస్తా ఉంది. అదే దేవుడు నిర్ణయించిన అదే వివాహము మన మానవాళి అందరికి కూడా అనుసరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దివ్య సంస్కార వివాహము ద్వారా మనందరూ కూడా వివాహం చేసుకున్నారు. ఆ యొక్క వివాహంలో చేసినటువంటి ఆ యొక్క ప్రమాణాలకు కట్టుబడి జీవించాలి అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అయితే జీవిస్తూ ఉన్నామా, ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అయితే వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క స్త్రీలో ఉన్నటువంటి లక్షణాలను ఒక కవి చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. ఏమని అంటే స్త్రీలో మట్టి నుండి వచ్చినటువంటి ఆదాములో లేనటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలు స్త్రీలో ఉన్నాయంట. స్త్రీలో ఏమని అంటే చూడండి, వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క ఎముక నుండి తయారు చేయబడినటువంటి ఈ యొక్క స్త్రీలో సృష్టిలో ఉన్నటువంటి శక్తులన్నిటినీ కూడా స్త్రీలో దేవుడు అమర్చాడు. సృష్టిలో ఉన్నటువంటి శక్తులన్నిటినీ కూడా చేశాడు. సూర్యునిలో ఉన్నటువంటి తీక్షణమును స్త్రీలో పెట్టాడు. సూర్యునిలో ఉన్నటువంటి తీక్షణం, తనకు కోపం వస్తే ఇల్లంతా కూడా ఏం చేద్దామా, ఏం చేస్తున్నారు, సర్దుతున్నారా? కోపం వచ్చినప్పుడు ఆ సూర్యునిలోని తీక్షణతను స్త్రీలో పెట్టాడు. మీరు గట్టిగా బాగా అరిశారనుకోండి, మీ పురుషుడు ఏమైపోతాడు, ఏమైపోతాడమ్మా, సైలెంట్ అవ్వాలి. అందుకని ఒక కవి అంటాడు, చెవిటి మొగుడు ఎవడమ్మాడు, గుడ్డి పెళ్ళం. చెవిటి మొగుడు గుడ్డి పెళ్ళం ఉంటే ఇక ఆ కుటుంబానికి ఏ విధమైన సమస్యలు ఉండబడతాయి. ఎందుకని చెవిటి మొగుడు అంటే చెవిటోడని కాదు, గుడ్డి పెళ్ళం అంటే గుడ్డిదని కాదు. దాని అర్థం ఏంటి, ఎప్పుడు ఏం చేస్తా ఉంటది, ఏం చేస్తుంది, అంతేనా, జరుగుతుందా? ఓకే, ఈమె తిడతా ఉంటది, సొడుగుతా ఉంటది, గణుగుతా ఉంటది. ఇవన్నీ ఆయన ఏం చేయాలి, చెవిటి వాళ్ళలాగా విని వెళ్ళిపోవాలంట. ఈయన ఏదో చేస్తా ఉంటాడు, ఏయో చేస్తా ఉంటాడు, ఆమె ఏం చేయాలి, చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలి. అట్లాగే గుడ్డి పెళ్ళము, చెవిటి మొగుడుగా కుటుంబ వ్యవస్థను కొనసాగించుకుంటే ఆ కుటుంబంలో ఏ యొక్క సమస్యలు కూడా ఉండవని ఒక కవి మనకి చెబుతాడు. అందుకనే సమాజంలో మనం చూసినట్లయితే వివాహం గురించి చెప్పినప్పుడు పిల్లలు సరిగా మాట వింటలేదు అనుకోండి, ఏమంటారు, మన చెప్పు చేతల్లో వింటలేదు, మన మాట వింటలేదు అనుకోండి, అప్పుడు ఏమంటారు, పెద్దోళ్ళు ఏమంటారు, వీడికి పెళ్లి చేసేస్తే దారిలో పడతాడు. అంటే వివాహ వ్యవస్థ ఒక మనిషిని సక్రమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఒక వివాహం కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే వివాహము పురుషునికి స్త్రీకి పురుషునికి ఎప్పుడైతే దేవుడు ఏర్పరచబడినటువంటి ఆ వ్యవస్థలోనికి ఎప్పుడైతే మనం ప్రవేశించామో తనకు ఉన్నటువంటివన్నీ కూడా ఏమైపోతాయేమా, తగ్గించబడతాయని కూడా గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. సూర్యులో ఉన్నటువంటి తీక్షణమును శక్తిని స్త్రీలో పెట్టాడని మరి గ్రంథం కూడా మనకి
తెలియజేస్తా ఉంది. అలాగే అదే స్త్రీలో చంద్రుడిలోని చల్లదనాన్ని కూడా పెట్టాడంట. అదే స్త్రీ మళ్ళీ ఏం చేస్తామా, చంద్రుడిలోని చల్లదనం తన ప్రేమను చూపిస్తా ఉంటది. చక్కగా వచ్చిన బంధువులు గాని స్నేహితులను గాని చక్కగా వారందరినీ కూడా ఆదరిస్తా ఉంటది, భర్తకు ఆదరిస్తా ఉంటది. ఏం కావాలో ఎలా కావాలో చల్లగా చూస్తా ఉంటది. చంద్రుడిలోని చల్లదనం పెట్టాడంట, నిప్పులోని వెచ్చదనం పెట్టాడంట. నిప్పులు అవసరమైతే ఆ కుటుంబ వ్యవస్థని కాల్చేస్తుంది. కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణము స్త్రీ అని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. అందులోనే మంచులోని చల్లదనము, పిల్లిలోని పిరికితనం కూడా పెట్టాడంట. ఆయన గట్టిగా అరిచాడు అనుకోండి, పిల్లిలాగా ఏం చేద్ది, సైలెంట్ ఏదో జడిసినట్టుగా ఒక ట్రిక్ ఇస్తుంది అనమాట. నాకు జడిసిపోయింది అనుకుంటాడు, కానీ జడవదు. పిల్లి జడుస్తుందమ్మా, జడవదు. పిల్లిలోని పిరికితనం కూడా పెట్టాడంట. పులిలోని కరుకుదనం కూడా స్త్రీలోనే పెట్టాడు. పులిలాగా అవసరమైతే తిరగబడుతుంది కూడా. పులిలోని కరుకుదనము, కాకి గోల కూడా పెట్టాడంట. కాకిలోని గోల కూడా స్త్రీలో పెట్టాడంట. తర్వాత నెమలిలోని నాట్యం పెట్టాడు, కోవిలలోని స్వరం పెట్టాడంట. మరి పాటలు ఎవరు పాడుతున్నారు? పురుషులు పాడుతున్నారా? పాటలు పాడతలా. ఎందుకంటే కోకిలలోని గానము, స్వరం కూడా స్త్రీలోనే పెట్టాడు. నెమలిలోని నాట్యం కూడా పెట్టాడు. పిల్లలు చక్కగా చూడండి, ఆడపిల్లలు ఎంత చక్కని నాట్యము చేస్తూ ఉంటారు. చీమలోని శ్రమ గుణాన్ని పెట్టాడంట. పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం వరకు ఏదో ఒకటి కడుగుతాను, తుడుస్తాను, ఏదో ఒకటి బూజు దుక్కుతాను, ఏదో ఒకటి పిల్లల కోసం, భర్త కోసం, కుటుంబం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అలాగే ఆఖరిగా నక్కలోని జిత్తులు కూడా స్త్రీలోనే పెట్టాడంట. నక్కలోని జిత్తులు. ఆడది అబద్ధం ఆడితే ఏ గోడమ్మా, సిమెంట్తో గోడ కట్టి, టేకుతోనా సిమెంట్తో గోడ కట్టాడంట. అదే పురుషుడు అబద్ధం ఆడితే అది అంతా రేకులు కట్టినట్టే ఉంటుంది, గాలి వస్తుంది, పడిపోతుంది. ఇవన్నీ కూడా లోకంలో వాడుకునేటువంటి సామెతలు ఇవన్నీ కూడా. కాబట్టి నిజ జీవితాన్ని నుంచి ఇవన్నీ కూడా వచ్చినాయి. అందుకని దేవుడు చెప్తున్నాడు, వివాహం అనేది పవిత్రమైనటువంటి బంధము, ఇది ఆదిలోనే ఏర్పాటు చేయబడింది అని చెప్పి వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్న వేశారమ్మా? ఏమని ప్రశ్న వేశారు? భార్యను విడిచిపెట్టుట భర్తకు తగునా అని అడిగాడు. యేసు ప్రభు ఏమన్నాడు అప్పుడు? అందుకు యేసు మోషే నీకేమి ఆజ్ఞాపించను అని అడిగాడు అని తిరిగి ప్రశ్నించాను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను తగునని మోషే ఆశీర్వదించాడు. కాబట్టి మేమేం చేస్తున్నాము? విడాకుల పత్రం రాసిచ్చి నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటానని చెప్తున్నామని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఎందుకు అలా మోషే ఆ ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడో మీకు తెలుసా? మీ హృదయం యొక్క కాఠిన్యమును బట్టి, మీ హృదయం యొక్క కాఠిన్యం బట్టి, మీ హృదయం అంత కఠినంగా ఉన్నది, అందువలన మోషే అలా చెప్పాడు. కానీ దేవుడు నిర్ణయించబడినటువంటి జత చేసినటువంటి భార్యను పరిత్యజించుట అది తగునా అని ప్రభు మరలా ఇక్కడ వాక్యంలో మనకి సెలవిస్తున్నాడు. నీ భార్యలను నీవు గౌరవించాలి. అదే పవిత్ర పరుచుట అంటే. వివాహ బంధములు వాళ్ళు యవనస్తులు అవనండి, మధ్య వయసు వాళ్ళు అవనండి, వృద్ధాప్యములు చేరుకున్నప్పటికీ కూడా దేవుడు జతపరిచినటువంటి జంట 50 ఏళ్ల కింద జతపరిచాడు, 70 ఏళ్ల కింద జతపరిచాడు, మరి 10 ఏళ్ల కింద జతపరిచాడు, నిన్నగాక మొన్న జతపరిచాడు. వీళ్ళందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాడు దేవుడు. నీ భార్యలను భర్తలారా మీ భార్యలను గౌరవించండి. ఎక్కడికి కూడా అవమానపరచకూడదు, ఏ విషయంలో కూడా అవమానపరచకూడదు. పురుషులకి వాక్యం తెలియజేస్తుంది. భర్తలారా నీ భార్యలను గౌరవించండి. గౌరవిస్తున్నారా? పురుషులు లేరు ఇక్కడ, చాలా తక్కువ మంది ఉన్నారు. నీ భార్యలను గౌరవించండి. కొత్తగా పెళ్ళయిందంట. ఆ జంట చక్కగా టూర్కి వెళ్తున్నారు. చక్కగా ఇటు టూర్కి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీరు చూసే ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? ఏమో గుడ్డిదిలాగా చేయబట్టుకుని నడిపిస్తాడు. ఆడి గుడ్డోళ్ళలాగా ఏమో చేయబట్టుకుని నడిపిస్తా ఉంటది. మనం మరి గుణదల కానీ అవుట్ పనులు కానీ చర్చ దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్తగా పెళ్ళైన వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? గుడ్డోళ్ళలాగా నడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందమ్మా?
15 ఏళ్ల కింద నేను కూడా ఇలాగే అనుకోరా నడుస్తూ ఉంటారు. అప్పుడు ప్రేమ ఎలా ఉంటుందమ్మా వాళ్ళకి? ఎలా ఉంటుంది? కొత్తగా పెళ్ళైనప్పుడు ఒకరినొకరు ఎంతో ప్రేమగా దేవుడు ఏర్పరచబడిన జంటలో ఆ వివాహంలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ వివాహం యొక్క బంధము స్పష్టంగా మనకి అక్కడ కనబడతా ఉంటుంది. కొత్తగా పెళ్ళి బండి మీద వెళ్తారనుకోండి, బండి మీద వెళ్తారు ఎలా ఉంటారమ్మా? భార్య ఏం చేస్తుంది? వెనకాల కూర్చొని ఏం చేస్తుంది? కొత్త పెళ్లి కూతురు ఏం చేస్తుంది? మీరు చేసి చెప్పండి, మరి మీరు చేసి చెప్పండి. భర్తను ఏం చేస్తుంది? గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంటుంది. భర్త కూడా వదులంటాడా? వదులనడు. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు కొత్తగా వివాహం అయింది కాబట్టి వాళ్ళు చక్కగా వెళ్తా ఉంటారు. కొన్ని రోజులు పోయింది, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పోయింది. తర్వాత అంటాడు, పట్టుకుంది అనుకోండి, అంటాడు షర్ట్ నలిగిపోతుంది అంటాడు. అవునా? అంటే ప్రేమ ఏమవుతుంది? రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, మీ భార్యలను గౌరవించుడి, మీ భార్యలను మీరు విసిగించవద్దు, వారి మీద మీరు కోపపడవద్దని వాక్యం మనకి చక్కగా తెలియజేస్తా ఉంది. కొత్తగా పెళ్ళైన జంట ఒక టూర్కి వెళ్తారు కదా, ఎక్కడ వచ్చారు తల్లిదండ్రులు కూడా చెప్తారు, అమ్మ పలానా చోట తిరణాలు జరుగుతుంది మీరు వెళ్ళరండి, లేదా పలానా చోట ప్రార్థన జరుగుతుంది మీరు వెళ్ళరండి అని పంపిస్తారు. ఇట్లాగే కొంత జంట ఒక చోటకి అటు వైజాగ్ అట్లా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద కోతులు గుంపు వచ్చేసినాయి అంట. కోతులు బాగా పెద్ద పెద్ద కోతులు, కొండ ముచ్చులు గుంపు వచ్చేసిందంట. వచ్చేసినప్పుడు ఈయన గబగబా అలా ఆవిడ చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు, చేయి వదులుతలేదంట. అప్పుడు ఆమందంట, ఏంటంటే చేయి పట్టుకుంటారు, నేనేమన్నా అవి వచ్చినాయి ఏమన్నా పులుల, సింహాల, ఎలుగు పట్ల ఏం చేస్తాయి మనల్ని, చెయ్యి వదలండి అన్నాడు. నా బాధ అది కాదే బాబు, ఆ కోతుల గుహలో నువ్వు గబుతులు వెళ్ళి అందులో కలిసిపోయావు అనుకో, నువ్వెక్కడో కోతి ఎక్కడో గుర్తుపట్టలేనని నేను గట్టిగా పట్టుకున్నాను అన్నాడు. అవమానపరిచాడా మనిషిని? ఏం చేశాడు? కించపరుస్తూ ఉన్నాడు. అదే మొదలవుతుంది. అదే చాలు గొడవలు రావడానికి. ఈ యొక్క యేసు ప్రభుని వాడు అడిగినటువంటి ప్రశ్నలో మీ హృదయం యొక్క కాఠిన్యమును బట్టి మీరేం చేస్తున్నారు? విడాకుల పత్రము రాసిస్తున్నారని ఇక వాక్యంలో చక్కగా తెలియచేయబడుతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఎందుకు వివాహ పత్రాన్ని అలా విడాకుల పత్రాన్ని ఎందుకు రాసిస్తూ ఉన్నారు అంటే అక్కడ వాళ్ళు చెబుతూ ఉన్నారు ఏమంటే, స్త్రీలో అపరిశుద్ధత కనపడినప్పుడు, అపవిత్రత కనపడినప్పుడు, దోషము కనపడినప్పుడు వెంటనే విడాకుల పత్రము రాసి వచ్చని అక్కడ మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడుతుంది. అపవిత్రత అంటే ఏంటి? అపరిశుద్ధత అంటే ఏంటి? స్త్రీలో అపవిత్రత కనబడినప్పుడు, అపరిశుద్ధత కనబడినప్పుడు మేము వెంటనే విడాకుల పత్రం రాసి నీ జీవితం చూసుకొని రాసి ఇచ్చేస్తున్నామంటే నీ హృదయం యొక్క కాఠిన్యమును బట్టి మీరు అలా చేస్తూ ఉన్నారు. అపరిశుద్ధత అంటే ఏంటి అని అడిగినప్పుడు ఆ యొక్క వాళ్ళు చెప్తున్నారు, భార్యలో అపరిశుద్ధత కనబడితే భర్త విడాకులు ఇవ్వచ్చని ఆ యొక్క ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుందయ్యా. అపరిశుద్ధత అంటే ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఏదో రకముగా ఆ స్త్రీ మీద నెపమేసి ఇదిగో మరి వారికి కావాలని ఆ స్త్రీని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఆ స్త్రీని మీరు విడిచిపెట్టి వేరొక స్త్రీని మీరు వివాహం చేసుకున్నట్లయితే మీరు ఆ స్త్రీతో ఏం చేసినట్ట? వ్యభిచారం చేసినట్లయితే, పాపము చేసినట్లే. అలాగే పురుషుడికి కూడా చెప్పాడు, మీరు దేవుడు నిర్ణయించినటువంటి స్త్రీని విడిచిపెట్టి వేరొక స్త్రీతో మీరు జీవించినట్లయితే మీరు పాపము, వ్యభిచారము చేసినట్లని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే భార్య భర్తల బంధము చాలా పవిత్రమైనది. భర్తలారా మీ భార్యలను కష్టపెట్టకుడి, మీ భార్యలను కష్టపెట్టకండి. ఒక్కొక్కడు ఉంటాడు తన యొక్క అహంకారాన్ని చూపిస్తా ఉంటాడు. ఎందుకంటే పురుషుడు అహంకారం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. నాదే ఆధిపత్యము, నేను మగాణ్ణి అని అంటా ఉంటాడు. అవునా? అందుకనే ఎఫెసీయులకు రాసిన లేఖలో దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. వివాహం జరిగేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తా ఉంటారు గురువులు. ఏమంటున్నాడు అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే,
గుణవత్యకు భార్య దొరుకుట నీకు మేలు. గుణవత్యకు భార్య దొరుకుట నీకు మేలు. అలాగే భార్య గురించి చెప్తా కూడా పురుషుడు అహంకారం. స్త్రీ ఎవరి కోసం నిర్ణయం చేయబడిందమ్మా? ఎవరి కోసం నిర్ణయం చేయబడింది? పురుషుని కోసం నిర్ణయం చేయబడింది. దేవుడు స్త్రీని ఎందుకు తయారు చేశాడు? ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని పురుషుని కోసము స్త్రీని దేవుడు తయారు చేశాడు. కాబట్టి ఈ వాక్యాన్ని తీసుకుని వాడు ఏమంటున్నాడంటే, పురుషుడు ఏమంటున్నాడంటే, నా కోసమే నువ్వు తయారు చేయబడ్డావు కాబట్టి నేనే పై చెయ్యి, నువ్వు నాకు ఎప్పుడు కూడా లొంగి ఉండాలి, నా చెప్పు కింద చీమలాగా నువ్వు ఉండాలి. పురుష అహంకారము బయటపడతా ఉన్నది. లేదా ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుందంటే, మరి స్త్రీ పురుషులకు అంటే భార్య భర్తలకి కూడా అనేకమైనటువంటి విభేదాలు వస్తూ ఉంటాయి. వీటి ద్వారా ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు కూడా మరి ఈ విడిపోవటానికి దారి తీస్తూ ఉన్నాయని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, పురుష అహంకారమును మీరు ప్రదర్శించవద్దు, ఆమె నీకు కిరీటం లాంటిది. దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? పురుషునికి స్త్రీ అధికారం ఉంది. నీకు స్త్రీ మీద, స్త్రీ యొక్క శరీరం మీద, స్త్రీ మీద పురుషునికి అధికారం ఉన్నది. స్త్రీ పురుషుని కోసమే నిర్ణయం చేయబడినది, తయారు చేయబడినది. వాస్తవమే వాక్యం చెప్తా ఉంది. ఇంకొక వాక్యం ఏముందంటే, స్త్రీ నీకు కిరీటముగా ఉన్నది. స్త్రీ నీకు కిరీటముగా ఉన్నది అంటే స్త్రీ కిరీటం అన్నారని నెత్తిన పెట్టుకుని చూడటమని కాదు. ఒక కిరీటము ధరించిన వ్యక్తికి ఏం కలుగుద్దమ్మా? గౌరవం, ఘనత, మహిమ, అధికారం అన్ని కూడా ఆ పురుషునికి లభిస్తాయి. అంటే స్త్రీ వలన పురుషునికి ఏం కలగాలి? గౌరవం కలగాలి. బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్న ఒక స్త్రీ పురుషునికి గౌరవం కలిగించేదిగా ఉండాలి. ఆ యవనస్తులు అవనండి, మధ్య వయస్కులు అవనండి, ముసలివారు అవనండి, ఎవరైనా సరే. పూర్వకాలము మరి పెద్దవాళ్ళని మనం తీసుకున్నట్లయితే, అమ్మా నీ భర్త పేరేంటమ్మా అంటే చెప్పేవాళ్ళ? ఆ పెద్దోళ్ళు ఇప్పటికి కూడా మా అమ్మ తాత పేరేంటో చెప్పంటే చెప్పరు, భర్త పేరు కూడా చెప్పరు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తెలివిగా, వాళ్ళ బుర్రలో చాలా తెలివి ఉంటుంది. ఏం చెప్తారు? వాళ్ళ మనవరాలు పిలిచి, అమ్మా తాత పేరంటే చెప్పమ్మా అంటారు. వాళ్ళు చెప్పరు. ఇప్పుడు వాళ్ళు పేరు పెట్టి, అనిలు ఇట్రా, సునీలు ఇట్రా, పేరు పెట్టి కూడా పిలిచేస్తారు. గౌరవప్రదమైనటువంటి భాషను మనము వివాహ బంధం అంటే అది, దానిని పవిత్రపరచడం. నువ్వు ఎలా ఉండాలంటే భర్తకి కిరీటంలాగా ఉండాలి, భర్తకి ఘనత ఇచ్చే విధంగా జీవించాలి, భర్తకి మరి అధికారము మర్యాద కలిగే విధంగా ఉండాలి. అది స్త్రీకి దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఈ పురుషుడు ఏం చేస్తాడంటే అహంకారాన్ని చూపిస్తూ ఉంటాడని గ్రంథాలు మనకి చక్కగా తెలియజేస్తా ఉన్నాయి. ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే, భర్తకు లోబడి జీవించండి. భార్యలారా మీరు భర్తకి లోబడి జీవించండి. పెళ్లిలో చెప్పారు, ప్రతిరోజు ఆదివారాలు వాక్యాల్లో చెప్తున్నారు. ఇది ఎందుకు లోపడదు? దీనికి ఒక పరీక్ష పెడదామని ఈ అహంకారమైనటువంటి పురుషుడు ఒక పరీక్ష పెడతాడంట. అందుకనే చెప్పేది, భార్యని విసిగించకూడదు, భార్యకి కోపమును తెప్పించకూడదు. పురుషులకి హెచ్చరిక మొత్తం అంతా కూడా ఎఫ్సీలోనే రాసి ఉంది, ఇంటి దగ్గర చదువుకోండి. భార్యలకి కోపము తెప్పించకూడదు. కాబట్టి వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఈడేం చేస్తున్నాడంట? లోబడి జీవించమని చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు లోబడుతుందో చేద్దామని ఒక పరీక్ష చేస్తున్నాడు. కళ్ళు మూసుకో. వెళ్ళాడంట. భార్య అక్కడే ఉంది, ఇంట్లో ఉన్నాను. నేను మంచం మీద కూర్చున్నాను అనుకో, నువ్వు ఎక్కడ కూర్చుంటావు అన్నాడు. విన్నావు ప్రసన్న? నేను మంచం మీద కూర్చున్నాను అనుకో, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు అన్నాడు. భార్య ఆలోచించింది. తెలివి కదా, స్త్రీ చాలా తెలివి కదా. ఆలోచించి ఏం చెప్పిందట? అయ్యా నువ్వు మంచం మీద కూర్చుంటే నేను ఎక్కడ కూర్చుంటాను? కుర్చీలో కూర్చుంటాను అయ్యా. ఏమంది? నువ్వు పక్కన కూర్చుంటాను అన్నావు కదా.
పక్కన కూర్చున్న వారు ఇద్దరు సమానంగా కూర్చున్నారుగా. ఆయన అహంకారం ఏంటి? నాకన్నా నువ్వు తగ్గుండాలి. అసలు తగ్గుతుందా లేదా? రోజు ప్రార్థనకి వెళ్తుంది, వాక్యాలు వింటుంది, బైబిల్ చదువుతుంది, అసలు తగ్గుతుందా లేదా పరీక్ష పెడదామని పరీక్ష పెట్టాడు అనమాట. నేను మంచం మీద కూర్చుంటాను, నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నేను కుర్చీలో కూర్చుంటానయ్యా.